బేతాళ కథ. ముగ్గురు రాణులు. విక్రమార్కుడు పట్టు వదలక తిరిగి బేతాళుని చెట్టుపై నుండి క్రిందకు దించి భుజం పైన వేసుకొని ఆలయం వైపునకు బయలుదేరాడు. విక్రమార్కుడికి మౌనభంగం కలిగించడానికి బేతాళుడు కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం త్రిముఖ ద్వీపాన్ని చంద్రపాలుడనే మహారాజు పాలిస్తుండేవాడు. అతడు సమర్థుడైన పాలకుడు కావడం చేత ప్రజలు సుఖశాంతులతో జీవిస్తుండేవారు. చంద్రపాలుడికి ముగ్గురు రాణులు: చంద్రప్రభ, రత్నప్రభ, స్వర్ణప్రభ. ఆ ముగ్గురు స్వయాన అక్కచెల్లెళ్ళు. చంద్రప్రభ సంగీత ప్రియురాలు, రత్నప్రభ నాట్య ప్రియురాలు, స్వర్ణప్రభ సాహితీ ప్రియురాలు. ఆ ముగ్గురు రాణుల కోసం ఆ 3 కళలను చంద్రపాలుడు పోషించేవాడు. ముగ్గురు రాణులతో చంద్రపాలుడు సుఖంగా జీవిస్తున్నాడు. ఒకనాడు చంద్రపాలుడికి తన ముగ్గురు రాణులలో అతి సుకుమారి ఎవరో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. కోరికైతే కలిగింది, కానీ ఏ విధంగా తెలుసుకోవాలో తట్టక ఆలోచిస్తూ కాలం గడపసాగాడు. ఒకనాడు రత్నప్రభతో వెన్నెలలో విహరిస్తుండగా చంద్రకిరణాలు సోకి ఆమె అబ్బా అన్నది. చంద్రపాలుడు పరీక్షించగా పాలనురుగల్లాంటి ఆమె చెక్కిళ్ళు కందిరీగ కాటుకు గురైనట్లు ఎర్రబారిపోయాయి. ఆహా, వెన్నెల కిరణాలకే చాలలేని ఆ రాణి కదా నా రాణులందరిలోకి అతి సుకుమారి అనుకున్నాడు. మరొకనాడు చంద్రప్రభతో తోటలో విహరిస్తుండగా గాలికి రాలిన పువ్వు ఒకటి వచ్చి రత్నప్రభ నుదురును తాకగా ఆమె అబ్బా అంటూ నుదురు రుద్దుకున్నది. చంద్రపాలుడు ఆశ్చర్యపోయి పరీక్షింపగా చంద్రప్రభకు పువ్వు తాకిన చోట గాయమైంది. అది చూసి పువ్వు తగిలితేనే గాయమైన ఈ రాణి కదా నిజంగా సుకుమారి అనుకున్నాడు. మరొకనాడు స్వర్ణప్రభ స్పృహ కోల్పోయింది అన్న పరిచారిక వర్తమానం అందుకున్న చంద్రపాలుడు వెళ్ళి ఆమెకు సపర్యలు చేసి స్పృహ తెప్పించి విచారించగా ఎక్కడి నుండో ఒక పిల్లవాని ఏడుపును విని ఆమె స్పృహ కోల్పోయిందని తెలుసుకొని, ఆహా, ఒక చిన్న పిల్లవాని ఏడుపు విని తట్టుకోలేకపోయినా ఈ రానే మిగిలిన రాణుల కంటే అతి సుకుమారి అనుకున్నాడు అతను. రాజా విక్రమార్క, విన్నావుగా చంద్రపాలుడి పట్టపురాణుల సౌకుమార్యం. వారి ముగ్గురిలో ఎవరికి వారిని సుకుమారులు అనుకున్న చంద్రపాలుడు వారిలో సుకుమారి ఎవరో నిర్ణయించడంలో నిజంగా విఫలుడయ్యాడు. ఆ ముగ్గురు రాణులలో నిజంగా సుకుమారి ఎవరో చెప్పు. సమాధానం తెలిసి మౌనం వహిస్తే నీ తల 1000 వక్కలవుతుంది అంటూ శాపాన్ని ఇచ్చాడు బేతాళుడు. బేతాళ, ఆ ముగ్గురు రాణులలో నిజంగా స్వర్ణప్రభనే అతి సుకుమారి. మిగిలిన 2 రాణులలో ఒకరు వెన్నెల, మరొకరు పువ్వు తమ దేహానికి తాకడం వల్ల బాధను చెందారు. కానీ స్వర్ణప్రభ మాత్రం దూరంగా వినిపించిన పిల్లవాని ఏడుపుకే స్పృహ కోల్పోయింది కనుక ఆమె అతి సుకుమారి అంటూ చెప్పాడు. ఆ సమాధానంతో విక్రమార్కుడికి మౌనభంగం కలగడం వల్ల బేతాళుడు అదృశ్యుడై తిరిగి మహావృక్షాన్ని ఆశ్రయించాడు. నా కథ విని నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాం. మరియు షేర్ చేసి కామెంట్ చేయగలరని కోరుతున్నాం. మన ఛానల్ శైలజ SAILAJA MANDA మంద, శైలజ మంద. థ్యాంక్ యూ.